శారీకి ఫాల్ వేసి ఎలా జిగ్జాగ్ చేసుకోవాలి, అలాగే అంచులకి ఎలా జిగ్జాగ్ చేసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ అయితే ఇలా థ్రెడ్ వేసుకోవాలన్నమాట. మనం బాబిన్లోకి థ్రెడ్ ఎక్కించుకొని మళ్ళీ నీడిల్కి కూడా థ్రెడ్ ఎక్కించుకోవాలి ఫ్రంట్ సైడ్. ఆ థ్రెడ్ని ఇలా వెనక్కి బ్యాక్ సైడ్ పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వన్ సైడ్ అంచు అన్నమాట, అంచు చూపిస్తున్నా. ఫస్ట్ అయితే ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసుకొని మనకి నీడిల్ ఉంది కదా, నీడిల్ కింద క్లాత్ వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ అయితే నీడిల్ని 3 times మన చేత్తోనే ఇలా స్టిచ్ అనేది క్లాత్ మీద పడేలాగా 3 times అలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే స్టిచ్ వేసుకోవాలి. దానికోసము ఫస్ట్ మనం వెనకాల ఇలా థ్రెడ్ వదిలాం కదా, ఆ థ్రెడ్ని ఇలా గట్టిగా పట్టుకొని లాగినట్టు కొంచెం ఇట్లా లాగినట్టు కొంచెం దూరం ఇట్లా వేసుకోండి, ఒక 2 inches వచ్చేలాగా. అక్కడి నుంచి మళ్ళీ మనం థ్రెడ్ పట్టుకోవాల్సిన అవసరం లేదండి. నార్మల్గా ఇలా ఫోల్డ్ చేసుకొని క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవడమే. మనకి నీడిల్ ఉంది కదా, మనకి జిగ్జాగ్ నీడిల్, ఆ మధ్యలో వచ్చేలాగా క్లాత్ మధ్యలో వచ్చేలాగా అయితే పెట్టుకోండి. అప్పుడే మనకి రౌండ్ షేప్ తో నీట్ గా వస్తుంది అనమాట జిగ్జాగ్. మనం క్లాత్ పక్కన ఇలా వేలు ఇలా పెట్టుకొని మనం జిగ్జాగ్ చేసామంటే చాలా నీట్ గా వస్తుంది అనమాట. రౌండ్ షేప్ తో మనకి క్లాత్ అనేది మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు, అదే ఫోల్డ్ అయిపోతుంది. చూసారు కదా, క్లాత్ పక్కనే వేలు ఇలా పెట్టుకొని వేసారంటే క్లాత్ అదే ఫోల్డ్ అయిపోతుంది అనమాట. చాలా నీట్ గా వస్తుంది జిగ్జాగ్. ఇప్పుడు ఫాల్స్ వేసేటప్పుడు కూడా మెయిన్ క్లాత్ ఫస్ట్ నీడిల్ కింద పెట్టుకోండి. ఫస్ట్ క్లాత్ పెట్టుకుని ఆ తర్వాత ఫాల్ ఇలా వన్ సైడ్ లోపలికి ఫోల్డ్ చేసుకొని జిగ్జాగ్ చేసుకోండి. అప్పుడే మనకి నీట్ గా వస్తుంది అనమాట. మెయిన్ క్లాత్ పెట్టిన తర్వాత ఫాల్ అక్కడి నుంచి స్టార్టింగ్ పెట్టుకోండి, అప్పుడే బాగా వస్తుంది మన క్లాత్ అనేది లూజ్ లేకుండా. ఇప్పుడు ఇటు సైడ్ కూడా కొంచెం ఫోల్డ్ చేసుకొని ఇలా జిగ్జాగ్ చేసుకోవాలి. చాలా నీట్ గా వస్తుందండి. మనకి ఇక్కడ కింద క్లాత్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ జిగ్జాగ్ చేసుకోవాలి, లేదంటే లూజ్ వచ్చేస్తుంది శారీకి ఫాల్ కి మధ్యలో మనకి గ్యాప్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకోవైపు స్టిచ్ చేసేటప్పుడు మనకి కింద క్లాత్ అనేది ఇలా చేత్తో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేయండి. మనకి నీట్ గా వస్తుంది, క్లాత్ అనేది లూజ్ లేకుండా. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా చేత్తో ఇలా క్లాత్ కిందకి ఇలా అన్నారంటే చాలా నీట్ గా వస్తుంది అనమాట, క్లాత్ అనేది లూజ్ లేకుండా. బిగినర్స్ అయినా సరే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే జిగ్జాగ్ చేశారంటే చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. చూసారు కదా, జిగ్జాగ్ చేసిన తర్వాత ఎంత నీట్ గా వచ్చిందో అసలు శారీకి. మనకి ఎక్కడ శారీ లూజ్ రావడం కానీ క్రాస్ రావడం కానీ అలా ఏముండదండి, చాలా స్ట్రైట్ గా నీట్ గా వస్తుంది అనమాట జిగ్జాగ్. చూసారు కదా, ఈ శారీస్ అన్నిటికి కూడా నేను ఇలా జిగ్జాగ్ చేసానండి నీట్ గా. చాలా నీట్ గా వచ్చింది. అంచుల దగ్గర కూడా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.